అయితే కృష్ణయ్య గారు, మీరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా బీసీల బ్రతుకులు మారాయని చెబుతున్నారా? నిన్న మీరు 139 కుల నాయకులతోటి వీళ్ళందరితో కూడా మీరు చర్చించడం జరిగింది. సో బీసీల బ్రతుకులు మారాయని చెప్పడం జరిగింది. జరిగింది. యా, చెప్పండి సార్, ఏ రకంగా చెప్తారు? అంటే 130 కులాలు కూడా నేనేమో వీళ్ళకి ఏం అవగాహన ఉంది, ముఖ్యమంత్రి ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు, బీసీల అభివృద్ధి కోసం, పర్మనెంట్ అభివృద్ధి కోసం చేస్తున్నాడు. అందరూ అప్పటి పూర్తిగా ఎన్నికలప్పుడే ఏమో స్కీమ్లు అనౌన్స్ చేసి ఇప్పుడు డబ్బులు ఇచ్చి అట్లా చేస్తారు. ముఖ్యమంత్రి గారు వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి, వీళ్ళకి ఇండ్ల జాగాలు ఇవ్వాలి, ఇంత మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి మా అందరికి వాళ్ళకి చెప్పి మనం మద్దతు కూడా కట్టాలని నిన్న మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో ఒక్కొక్క కుల సంఘం మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అన్ని కుల సంఘాలు, యాదవులు కానీ, గౌడ్లు కానీ, చెట్టి ప్రజలు కానీ, తూర్పు కాపులు కానీ, కొప్పుల వెర్మలు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్, ఆయన యొక్క ప్రణాళిక ఋషి గురించి మాట్లాడితే నేనే ఆశ్చర్యపోయినా. ఏం రా, నేను ఇన్ని ఉద్యమాలు 12,000కి పైగా ఉద్యమాలు చేసిన బీసీల కోసం, పెద్ద పెద్ద మిలిటెంట్ ఉద్యమాలు చేసినాం, పార్లమెంటుకు పోయి 100 సార్లు ధర్నాలు చేసినాం, నాకంటే బాగా మాట్లాడుతున్నావు సీఎం మీద వీళ్ళు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన బీసీల అభివృద్ధి కోరే నాయకుడు. వీళ్ళందరూ ఆ ప్రతిపక్షాలు, టీడీపీ కానీ, ఇంకో పార్టీ కానీ, ఏ పార్టీ అయినా, వీళ్ళందరూ ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి ప్రచారం ద్వారా గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ భస్మాసుర హస్తం పెడతారు వీళ్ళు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు అద్భుతంగా మాట్లాడినారు. అది నిజంగా రికార్డు చేసి అందరికీ రాజకీయ నాయకులకు పంపాలి, బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఆయన అంత మంచిగా చేస్తుంటే ఎందుకు వరుస్తలేరో నాకు అర్థం కాదు. పదాలు వచ్చేస్తున్నాయి, దాన్ని విమర్శిస్తారా? కృష్ణ గారు, నేను ముఖ్యమంత్రిని కూడా చేస్తానని మాట ఇచ్చాను కృష్ణయ్యకు, ఆయన ఎమ్మెల్యే చేశాను, ఇప్పుడేదో కొత్తగా ఆయన ఉద్యమం చేస్తారంట. సో రాజ్యసభకు పంపించడం పెద్ద గొప్ప విషయం ఏంటి అనేది చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 75,000 కోట్లు ఎక్కడిచ్చారని ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి అనేది నాకు కొత్త కాదు. 86లోనే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితి ఉండే. అనేక పార్టీలు నన్ను ఇంతకు మొదలే ఎమ్మెల్యే చేస్తాం, మంత్రి చేస్తామంటే పోలేదు. బీసీల హక్కుల కోసం పోరాడాలని, బీసీలకు హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని ఉద్యమాలు చేసిన. ఒట్టొట్టి ఉద్యమాలు చేయలేదు నేను. 5 రోజులు అమలు నిరాధ్య చేసిన. ఆ బీసీల కోసం 2,000 మందితోటి 1978 లోపల నేను ఎల్ఎల్బి చదివేటప్పుడే అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కుగా వాళ్ళగొట్టా, తెగింపుతోటి చేసిన. బీసీల కోసం అనేక త్యాగాలు చేసిన. పార్లమెంటు మీద పెద్ద ర్యాలీలు చేసినాం, 100 సార్లు చేసినాం ఇప్పటికీ. ఈ విధంగా బీసీల కోసం త్యాగాలు చేసి, పోరాటాలు చేసి ఈరోజు దేశంలో 12,000కి పైగా ఉద్యమాలు చేసినాం. అయితే ఈయనకు పలుకుబడి ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి చేస్తాను వాళ్ళు తర్వాత అపోజిషన్ లీడర్గా, ఫ్లోర్ లీడర్గా ఎందుకు చేయలేకపోయారు? నేను పార్టీలో నిబద్ధతతోటి అవతల కేసీఆర్ పిలిచి మంత్రి ఇస్తే కూడా అందరు వెళ్ళిపోయారు. వాళ్ళకి మంత్రి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. నేను మంత్రి ఇస్తే కూడా పోకుండా చివరి దాకుంటే నాకు మళ్ళీ తిరిగి అసెంబ్లీ టికెట్లు 84 ఎందుకు ఇవ్వలేదు? అక్కడ అంటే నేను బీసీ అని మాట్లాడుతుంటే ఇచ్చారు. రాజ్యసభ ఏం తక్కువదా? రాజ్యసభ ఇచ్చేపటికే ఈరోజు పార్లమెంట్లో బీసీ వాయిస్ చేస్తున్నా, పార్లమెంట్ దగ్గర ధర్నాలు చేస్తున్నా. కాబట్టి అది సరైన ఇంకా రియలైజ్ కావాలి. ఏం తప్పు చేసి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు చేయలేదు రియలైజ్ కావాలి. ఆ పార్టీలో తిడుతున్నారు ఆయనను, ఎందుకు ఆయనను కృష్ణయ్యను ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేదు, మళ్ళీ తిరిగి ఎందుకు టికెట్ ఇవ్వలేదని.